హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 12. అతడి చేతుల్లో తన నడుము నలిగిపోయిన తన సున్నితమైన ఎదభాగం ఎర్రగా కమిలి మంట పెడుతున్నా తనకి బాధ ముందు ఆ బాధ చిన్నగా అనిపిస్తోంది. తన ప్రైవేట్ పార్ట్ మంట నొప్పి కలుగుతున్నా తనకింకా కావాలి అని అనిపిస్తుంది లక్కీకి. ఏం చేసావు నన్ను, ఇలా అవుతుందేంటి నాకు అని ఏడుస్తూ అరుస్తున్న లక్కీని చూసి చరణ్ కన్నింగా నవ్వాడు. ఆ రోజు నువ్వు తీసుకున్నది కాదే డ్రగ్ అంటే, ఈరోజు నేనిచ్చింది అసలైన డ్రగ్. దీని పవర్ ఆ డ్రగ్కి 4 రెట్లు ఎక్కువ కోరిక కలిగిస్తుంది. నేను దగ్గరకు తీసుకుని చేస్తుంటే ఏడ్చి చేస్తున్నావు కదా, ఇప్పుడు చూసావా నువ్వే కావాలంటున్నావు. ఇప్పుడు నువ్వే సిగ్గు విడిచి నా పైకి వచ్చి చేరావు చూసావా అని వంకరగా నవ్వుతూ చెప్పాడు చరణ్. అతని మాటలకు బుజ్జి షాక్ అయి కోపంగా అతడిని కొడుతూ కన్నీళ్లతో, రే నీకు నా బాధ చూస్తే నవ్వులాటగా ఉందా? ప్లీజ్ చరణ్, నాకు ఈ భారం తీరే మార్గం చెప్పు. నేను భరించలేకపోతున్నాను, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ అతడి పక్కన పడుకుని అతడి చేతులని తన చుట్టూ వేయించుకుంది లక్కీ. చరణ్ ఆమెని దూరంగా తోసి, నాకు ఈ కోపిక లేదు, నిద్ర వస్తుంది, నీ చావు నువ్వు చావు అంటూ అటు తిరిగి పడుకున్నాడు చరణ్. లక్కీకి ఏం చేయాలో, తనకు కలిగే ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో తెలియడం లేదు. ఒంటికి టవల్ చుట్టుకొని లేచి కష్టంగా వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ టబ్లో చల్లని వాటర్ నిండా వేసుకుని అందులో కూర్చుంది. అతడు చేసిన గాయాలు మంట పెడుతున్నా ఓర్చుకుంటూ అలాగే చాలాసేపు ఉండిపోయింది అక్కడ. అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. శరీరం భారం తగ్గింది అని అనిపించాక ఓపిక తెచ్చుకుని లేచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చి బెడ్ మీద నిద్రపోతున్న చరణ్ని చూసే అతడంటే రోజు రోజుకి తనలో పేరుకుపోతున్న అసహ్యం ఈరోజు మరో మెట్టెక్కింది. అతడు చేసింది మామూలు పని కాదు. ఇప్పటిదాకా అతడు ఎన్ని చేసినా కాస్తో కూస్తో భర్త అనే బంధం ఉండేది. ఇవాల్టితో అది కూడా పోయేలా చేశాడు. అతడంటే కలిగిన ఏహ్య భావంతో మౌనంగా బెడ్కి ఓ మూలన పడుకుంది బుజ్జి. అప్పుడు నిద్రపోయిన లక్కీకి మరుసటి రోజు ఈవినింగ్కి మెలకు వచ్చింది. తిండి నీళ్ళు లేక నీరసంతో గొంతెండిపోయినట్టుగా అనిపించింది. చరణ్ అక్కడే కూర్చుని నైట్ వాళ్ళ మధ్య జరిగినది వీడియో చూస్తూ ఆనందపడుతున్నాడు. ఎక్కడో లీలగా మూలుగులు అరుపులు వినిపిస్తుంటే కాసేపటికి అది తన వాయిసే అని అర్థమైన లక్కీ అది ఎలా వచ్చిందో అర్థం కాక చరణ్ చేతిలోని ఫోన్ వంక చూసి షాక్తో నిలుక్కుపోయిందామె. నైట్ తమ మధ్య జరిగింది వీడియో తీశాడని అప్పుడు అర్థమైంది. చరణ్ ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తూ లగ్నమైపోయి లక్కీ లేచినది కూడా గమనించలేదు చరణ్. ఆ వీడియోని చూస్తున్న లక్కీకి నైట్ తన ప్రవర్తన ఎలా ఉందో చూసి తను ఎంత బరి తెగించినట్టు బిహేవ్ చేసిందో అర్థమై ఇలా దిగజారిన తన పరిస్థితికి గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ ఆపండి దాన్ని అంటూ పిచ్చిదానిలా జుట్టు పీకుంటూ గట్టిగా ఏడవాలనుకున్నా నీరసానికి చాలా లోగా వచ్చింది తన వాయిస్. ముందు రోజు లంచ్ చేయడం తప్ప అప్పటి నుండి ఒక రోజంతా తనకు వాటర్ కానీ ఫుడ్ కానీ లేదు. పైగా నైట్ చరణ్ ఇచ్చిన డ్రగ్ వల్ల ఆమెలో ఈ మాత్రం శక్తి లేదు. నీరసంతో మాట కూడా బయటికి రావడం లేదు. లక్కీ అరుపుకు చరణ్ ఫోన్లో నుండి చూపు తిప్పి ఆమెను చూసి కన్నింగా నవ్వుతూ, ఏంటి బేబీ, నీ పర్ఫార్మెన్స్ ఇందులో ఎలా రికార్డ్ అయిందనే కానీ డౌట్. ఇది నేనే, మన స్వీట్ మెమొరీగా కాకపోయినా నీలో ఎంతగా కామ వంచిందో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి పనికొస్తుందని వీడియో తీశాను అన్నాడు. చరణ్ ప్లీజ్, ఎందుకు ఇలా నన్ను రోజుకో రకంగా చిత్రవధ చేస్తున్నావు? నేను చేసిన తప్పుకు నీకు కోపం తీరకపోతే నన్ను ఒకేసారి నీ కసి తీరా చంపే, అంతేకాని ఇలా చేయకు ప్లీజ్. ఆ రోజు నేను కావాలని చేసింది కాదు. నీకు నాపై కోపం తీరేదాకా కొట్టు తిట్టు లేదా చంపేసే, అంతేకాని ఇలా చెయ్యకు చరణ్ ప్లీజ్ అని వేడుకుంది లక్కీ. చరణ్ కోపంగా ఫోన్ పక్కన పడేసి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె బుగ్గలు నొక్కి పట్టుకుని, నిన్ను చూడగానే నచ్చావు, నీ ఎంత నా సొంతమని ఎన్నో కలలు కన్నాను,
ఎంతో హోప్ పెంచుకున్నానో తెలుసా నీకు? కానీ నువ్వేం చేశావు? నీ కన్యత్వాన్ని వాడెవడికో అర్పించి ఎవడో ఎంగిల్ చేసిన నీ దేహాన్ని నాకిచ్చావు. నీ గురించి తెలిసాక నీ మీదున్న నమ్మకం, ప్రేమ చచ్చిపోయాయి. నీ మీద నా కసి, కోపం తీరేదాకా నీకు రోజు ఇలాగే టార్చర్ చూపిస్తాను. మన మధ్య జరిగే విషయాలు ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియో నెట్లో పెడతాను అంటూ కన్నింగా చూస్తూ ఆమె బుగ్గలు వదిలి చెంపను నిమురుతూ, నైట్ నువ్వు ఇచ్చిన సుఖం ఏముందే అబ్బా, ఇకపై నువ్వు నాకు రోజు అలాంటి సుఖమే అందించాలి అంటూ నిద్రలో నుండి హడావిడిగా లేవడంతో ఆమె చీర స్థానభ్రంశం చెందడంతో అతడి కంటికి ఆమె క్లీవేస్ కనపడి అతడిలో కోరిక నిద్రలేపింది. ఆమె వైపు కామంతో చూస్తున్న అతడి ఆకలి చూపులు ఎక్కడున్నాయో గమనించిన లక్కీ టక్కున తన చీరని సరిచేసుకుంది. అది నచ్చని చరణ్ కోపంగా, ఏయ్ ఎందుకే కవర్ చేశావు అంటూ ఆమె ఒంటి మీద నుండి చీరని బలవంతంగా తీసి పక్కన పడేశాడు. ఆమె ఎదకి అడ్డు పెట్టుకోవడానికి చేతులు చూడగా లక్కీ చేతుల్ని బెడ్కి అదిమి పెట్టేసి తన వైపు ఇంటెన్షన్గా చూస్తూ, నీ అందాన్ని మొదటిసారి వాడెవడో చూసి ఎంత ఆనందం పొందుంటాడో కదా అంటూ కసిగా ఆమె సున్నితమైన ఎద మీద పళ్ళు దిగ్గేలా కొరికి చేతితో నలిపేశాడు. అతడు అలా చెయ్యగానే ఒళ్ళంతా పచ్చి పుండుని తలపిస్తుంటే అతను చేసిన పనికి నొప్పి భరించలేక అరిచింది లక్కీ. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమెని చూసి, అరిచావంటే నోరు కుట్టేస్తాను అంటూ కోపంగా ఆమె వేసుకున్న జాకెట్ని తీసి పడేసి ఆమె పైకి చేరిపోయాడు చరణ్. కదలడానికి కూడా శక్తి లేని లక్కీని అతడు మరింత నరకం పెడుతుంటే ఏడవడానికి కూడా ఓపిక లేక కళ్ళు తిరుగుతుంటే అలాగే కళ్ళు మూసుకుంది లక్కీ. చరణ్కి ఆమె నుండి రియాక్షన్ లేకపోవడంతో నచ్చలేదు. దాంతో పైకి లేచి, ఏయ్ లే అంటూ ఆమెని బలవంతంగా కూర్చోబెట్టి ఒక వీడియో చూపించి, ఇలా చెయ్యి అంటూ బలవంతం చేశాడు. తనకు వామిట్ వస్తుంటే భరించలేక ఒంట్లో శక్తిని కూడగట్టుకుని అతన్ని తోసేసి వాష్రూంలోకి పరిగెట్టింది లక్కీ. ఆమె తనని తోసి వెళ్లడంతో ఈగో హర్ట్ అయిన చరణ్కి ఆమె తనని అలా రిజెక్ట్ చేసి వెళ్ళడం భరించలేని కోపం తెప్పించింది. వాష్రూమ్ డోర్ దగ్గరకు వెళ్ళి, నేను చెప్పింది చేయకపోతే నీ వీడియో ఇప్పటికిప్పుడు నా ఫ్రెండ్స్కి పంపిస్తాను, మర్యాదగా డోర్ తీ అని గట్టిగా అరిచాడు చరణ్. లోపలికి వెళ్ళిన బుజ్జి వామిట్ చేసుకుని మరింత నీరసపడి మౌత్ క్లీన్ చేసుకుని, ఇలా బాధపడడం కన్నా చావడం నయం అనిపిస్తుంటే బాధగా అక్కడే గోడ కానుకుని కిందకు జారిపోయింది. అప్పుడే బయట నుండి చరణ్ మాటలు వినపడి తనలో భయాన్ని కలిగించాయి. నిజంగా అతడు చెప్పినట్టు చేసినా చేస్తాడనే భయంతో మెల్లగా డోర్ తీసింది బుజ్జి. కోపంగా లోపలికొచ్చిన చరణ్ లక్కీ జుట్టు పట్టుకుని, ఏంటి నాటకాలు ఆడుతున్నావా అంటూ తన చెంప మీద కొట్టి, నాతో ఆటలు నీకే నష్టం అంటూ తనని లాగి అక్కడే ఆమెని అనుభవించడానికి చూశాడు. దానితో లక్కీ భయంతో ఏడుస్తుంటే, ఏడ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఆమె గొంతు పట్టుకుని వికృతంగా తన కోరిక తీర్చుకున్నాడు. తనని అక్కడే వదిలి స్నానం చేసి బయటికి వెళ్ళిపోయాడు చరణ్. పగిలిన చెంప మంట పెడుతుంటే పెదవి చిట్లి రక్తం వస్తుంది. బాడీ అంతా సూదులతో గుచ్చినంత బాధని కలిగిస్తుంటే రోధిస్తూ తన బాధని పంచుకునే దిక్కులేక తనలో తానే కుమిలిపోయింది లక్కీ. నిదానంగా స్నానం చేసి ఆకలికి కడుపులో నొప్పొస్తుంటే కష్టపడి చీర కట్టుకుని రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది లక్కీ. ఇల్లంతా ఖాళీగా ఉండడంతో అందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియక తినడానికి ఏమీ లేకపోవడంతో మంచినీళ్ళతో కడుపు నింపుకుంది లక్కీ. నింపాదిగా చరణ్ టీవీ చూస్తూ, నాకు టిఫిన్ చేసి తీసుకురా అని ఆర్డర్ వేశాడు ఆమెకు. ఫ్రిడ్జ్లో దోశల బ్యాటర్ ఉండడంతో చట్నీ చేసి దోశలు పోసి ముందు చరణ్కి పెట్టి తర్వాత తనకు పెట్టుకుని తినబోతుంటే చరణ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఆమె వైపు చూసి, మా అమ్మ వాళ్ళు ఏదో మొక్కుందని ఊరెళ్ళారు, తిని పడుకోక ఇంటి పనంతా నువ్వే చేయి, నేను పని మనిషిని కూడా వద్దని చెప్పేశాను, మన మధ్య అది ఉండడం నాకు నచ్చలేదు అన్నాడు చరణ్. బొజ్జి సైలెంట్గా తిని ఓపిక లేకపోయినా సింక్లోని గిన్నెలు క్లీన్ చేసి ఇల్లంతా చెత్తను ఊడ్చి తమ రూమ్లోకి వెళ్ళడానికి వణుకు వచ్చి హాల్లోనే
ఓ మూలకి ముడుచుకుని పడుకుంది. కళ్ళు మూసుకున్న లక్కీ కళ్ళ నుండి తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు కారిపోయాయి. ఆ 4 రోజులు తనకు నరకం చూపించాడు చరణ్. ఎప్పుడంటే అప్పుడు తనపై కోరిక తీర్చుకోవడమే కాదు, వికృత చేష్టలతో చెప్పుకోలేని విధంగా తనతో బిహేవ్ చేస్తూ కొట్టి హింసించేవాడు. అత్తమామలు వచ్చాకైనా అతడు తనతో ఇలా ప్రవర్తించడు అనుకుంటే బెడ్రూమ్లో అతడి చేష్టలకు అడ్డే లేకుండా పోయింది. రోజు రోజుకి అతడి వికృతాలని భరించలేక ఓ రోజు స్పృహ తప్పి పడిపోయిన లక్కీ ఎంత ట్రై చేసినా స్పృహలోకే రాలేదు. తనకు తెలిసిన ఒక లేడీ డాక్టర్కి మనీ ఇచ్చి నోరు మూయించిన చరణ్ ట్రీట్మెంట్ చేయించాడు ఆమెతో. లక్కీ ఒంటి మీదున్న గాయాల్ని చూసి కూడా ఆ డాక్టర్ ఏం అడగలేదు. డబ్బు తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంట్లోనే తన పేరెంట్స్కి కూడా నిజం తెలియకుండా మేనేజ్ చేశాడు చరణ్. ఎప్పటికో మెలకు వచ్చిన బుజ్జి నీరసంతో కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా తన తల్లిదండ్రులు కనిపించారు. వాళ్ళని చూడగానే లక్కీకి దుఃఖం పొంగుకొచ్చి వనజని చూస్తూ అమ్మా అని దీనంగా పిలిచింది. కూతురు పిలుపుకి వనజ కన్నపేకు చలించిపోయింది. లక్కీ దగ్గరకు వెళ్తున్న ఆమె చేతిని పట్టి ఆపేస్తాడు వేణు. అతను కోపంగా చూసిన చూపుకు వనజ ఆగిపోయి కష్టంగా లక్కీ నుండి చూపు తిప్పేసి మరోవైపు చూసింది. తల్లి తిరస్కారం, తండ్రి కోపం దేనికో ఆమెకి అర్థం కాలేదు. వాళ్ళని చూసే చరణ్ లోపల కన్నింగా నవ్వుకున్నాడు. అయోమయంగా తల్లిని చూస్తున్న లక్కీ మనసులో అమ్మ నన్నెప్పుడు ఇలా దూరం పెట్టలేదు, నాన్న ఈ పరిస్థితుల్లో చూసి కూడా దూరంగా ఉందంటే ఏం జరిగింది అనుకుంటూ చరణ్ వైపు డౌట్గా చూసింది లక్కీ. అతని కళ్ళల్లో కనపడుతున్న కన్నింగ్ స్మైల్కి తన డౌట్ నిజమే. తన వాళ్లకు తనపై ఏదో చెప్పి తనని దోషిగా నిలబెట్టి నాకు వాళ్ళకి మధ్య అగాధం సృష్టించాడు. నా అన్న వాళ్ళు కూడా లేకుండా చేశాడు అని ఆమెకి అర్థమైంది ఆ క్షణం. నీరసంగా ఉన్న బెడ్ దిగిన లక్కీ వనజ దగ్గరకు వచ్చింది. వేణు కోపంగా కూతుర్ని చూస్తూ ఇక తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మనతో పాటు తీసుకుపోదాం, కన్న పాపానికి మనకు తప్పదు కదా అంటూ లక్కీ వైపు అసహ్యంగా చూశాడు. వనజ కూడా లక్కీని కోపంగా చూస్తూ తన చేతిని పట్టుకుని ఇక పద వెళ్దాం అంది. ఆ మాటతో చరణ్ కంగారు పడ్డాడు. తననెక్కడికి తీసుకెళ్తారు మావయ్య, తనేదో తెలిసి తెలియక తప్పు చేసింది, అంత మాత్రానికి నేను తనని వదిలేయలేను, తనని నేను చూసుకుంటాను అన్నాడు చరణ్. ఏంట్రా చూసుకునేది, ఆ చెడిపోయిన దాంతో నీకేంటి పని, దాన్ని పోనివ్వు, నీకు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అంది చరణ్ తల్లి. అవునరా, మీ అమ్మ చెప్పినట్టు తనని పంపించే, ఈ మహాతల్లి పెళ్లి కాకముందే ఇంత బరి తెగించిందంటే ఇకపై ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, తనని వాళ్ళతో పంపే అన్నాడు చరణ్ తండ్రి కూడా. వేరు చరణ్కి నమస్కరిస్తూ వద్దు బాబు, మీరు మంచితనంతో తనని భరిస్తానన్నా కూడా నేను ఆ మంచితనాన్ని ఆసరా చేసుకుని మీకు నష్టం కలిగించలేను, నా పెంపకం సరిగ్గా లేకే ఇదిలా చేసింది, తప్పు నా కూతురు చేస్తే శిక్ష మీకు వెయ్యలేను కదా అంటూ లక్కీని కోపంగా చూశాడు వేణు. ఆమెకి పూర్తిగా అర్థమైంది చరణ్ తన తల్లిదండ్రుల మనసుల్లో తనని తప్పుడు మనిషిగా చిత్రీకరించి అందరికీ బాగానే బ్రెయిన్ వాష్ చేశాడని. అతని వైపు అసహ్యంగా చూసింది లక్కీ. చరణ్ అతి వినయం ప్రదర్శిస్తూ మావయ్య అలా అనకండి, మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉండరు కదా, తను అంతే, ఏదో తెలిసి తెలియక చేసింది, నేను నిలదీసేసరికి కోపంలో ఏదేదో అనేసింది, నేను కూడా కోపంలో తనపై చెయ్యి చేసుకున్నాను, అప్పుడు నేను కూడా తప్పు చేసినట్టే కదా, ప్లీజ్ మావయ్య తనని క్షమించి తనతో ఇదివరకట్లా ఉండండి అంటూ ఆస్కార్ లెవెల్లో మంచితనం నటించాడు చరణ్.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.